ఓకే, రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఈ ముస్లిం రిజర్వేషన్లని ఇవి బీసీ కోటాలో ఉండాలంటారా, లేక మైనారిటీ కోటా ఏర్పాటు చేయాలంటారా? ఏది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, ఏది సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయం? గారికి నమస్కారం, రాజవంశ ప్రేక్షకులు కూడా. వ్యక్తిగతంగా అంటే సాంకేతికంగా చెప్పే ముందు వ్యక్తిగతంగా చూస్తే మా నేనంతో మాకంత అనే చైతన్యం బీసీలో వచ్చింది. అది వాళ్ళ సూర్యకాంతిని అరిచే అడ్డం పెట్టి ఆపలేము. అది అన్ని పార్టీలు కూడా తప్పనిసరి అంగీకరించాల్సిన అంశం. అందుకని అసెంబ్లీలో అన్ని పార్టీలు అంగీకరించిన కారణం అది. అంటే బీసీ చైతన్యాన్ని ఎవరు ఆపలేని పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా బీసీ చైతన్యం మాకెంతో మేమెంతో మాకంతా అనే ఓటు వస్తున్నాయి. నేను వ్యక్తిగతంగా ఇక్కడ కూడా స్థానిక ప్రభుత్వాల గురించి కొట్లాడుకుంటున్న వాళ్ళు, కానీ నేను చట్టసభలో కూడా బీసీల రిజర్వేషన్ ఉండాలని అంటున్నాను. ములాయం సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ లోని చాలా మంది పెద్దలందరూ కూడా బీసీలకు చట్టసభలు కావాలంటారు. ఇది కావాలి, కానీ కావాలంటే సాంకేతికంగా ఎట్లా సరిపోతుంది, ఏ రకంగా ఫిట్నెస్ అని అడుగుతున్నాడు. మొట్టమొదటి ఏంటంటే కామారెడ్డి చేసినప్పుడు రాజారావు గారు ఏ మాత్రం ఆలోచించకుండా ఇది సాధ్యమా కాదా అని హామీ ఇచ్చిన మాట మనం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇది సాధ్యం అవుతుందా కాదా. మరి 2019 ఎందుకు సాధ్యం కాలేదు, అంతకుముందు 2013లో ఎందుకు సాధ్యమైంది? కొంచెం చరిత్రను చదువుకుంటే ఈ పొరపాటు వాళ్ళు చేయకపోతే 42% అని చాలా ఎక్కువ. పూర్వకంగా చెప్పాలంటే ఎక్కువ అంటే బీసీలు ఎక్కువ ఉన్నారు, ఇవ్వదంటలే నేను. వాళ్ళ హామీ అనేది అలవి కాని హామీ ఇచ్చిండ్రు, ఒక డిక్లరేషన్ ఇచ్చిండ్రు. దానికన్నా ముందు కొంచెం కోర్టు అడ్వకేట్ నేను విషయాలు పూర్తి చేస్తాను. ఇక్కడ మండల కమిషన్ గురించి కూడా లింగం యాదవ్ గారు మాట్లాడే దాని గురించి పూర్తి చేస్తాను. ఇవాళ రెండు వేరు చేయాలి. ఏమైతుందంటే విద్యా ఉద్యోగాలు వేరు, స్థానిక ప్రభుత్వాలు బీసీలు వేరు కదా. ఆనాడు స్థానిక ప్రభుత్వాలకు ఎన్టీ రామారావు గారు ఏ రాజ్యాంగ సవరణ ఇవన్నీ లేకముందే, మనకు 73-74 రాజ్యాంగ సవరణ రాకముందే 34% బీసీలకు స్థానిక ప్రభుత్వాలలో లాటరీ ద్వారా ఇచ్చిండు కదా. ఆనాడు 34 మిగతా ఎస్సీ ఎస్టీకి ఉండే, అప్పుడు కూడా 60.5% వచ్చింది రిజర్వేషన్. అది ఎప్పటిదాకా సాధ్యమైందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే హైకోర్టులో కేసు పడ్డది. నేను భాగంగా చెప్తున్నాను. అప్పుడు ఏమన్నాడు హైకోర్టులో, మీరు ఈసారి మాత్రం అనుమతి ఇవ్వండి దయచేసి, నోటిఫికేషన్ వచ్చేసింది, ఈసారి పంచాయతీ ఎన్నికల వాయిదా బాగున్నాయి అని 2013లో లాస్ట్ గా హైకోర్టు మీద ఒక అఫిడవిట్ వేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆఖరి ఒప్పించి తీసుకున్నాం. ఈసారి తప్ప మళ్ళీ ఇదేమన్నారు. 2019లో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు జరిగేటప్పుడు కేసీఆర్ గారు కూడా కోర్టు పోయి, అయ్యా ఈసారి మళ్ళీ ఇవ్వంటే కోర్టు ఏమన్నదంటే 2013లోనే చివరి అవకాశం అని అడిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మీకు ఇవ్వమంటేనే అప్పుడు 22% పరిమితమైంది. ఈ రిజర్వేషన్ 50% ఎందుకు వచ్చింది చెప్తానే. అంటే కేసీఆర్ చేతులు లేదు, రేవంత్ రెడ్డి గారి చేతులు లేదు, ప్రభుత్వాల చేతులు లేదు. ఏమైంది, 50% క్యాప్ ఉంది కనుక దాని ప్రకారం మిగతా ఇచ్చుకోమని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే 2019లో ఎన్నికలు జరిగింది. అది కేసీఆర్ నుంచి అని అంటున్నారు. నేనేమంటున్నాను అంటే అప్పుడు 18% ఎస్సీ, 10% ఎస్టీ, ఈ 25% మూలంగా మిగతాది ఎంత అంతే ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ సాంకేతికంగా ఈ అంశం తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మొన్న డిక్లరేషన్ లో 42% ఇస్తారన్న. 34 అన్నా వేరే ఉంటుండేమో, 42 అవి ఇవి 28%, మొత్తం ఏంటి 70% 70 అవుతున్నాయి కదా. ఇది సాంకేతికంగా నేను చెప్తున్నాను కదా, వ్యక్తిగతంగా నేను బీసీ రిజర్వ్ సమర్థిస్తున్నా, చట్టసభలు కూడా కాపాడుతున్నా. సుప్రీంకోర్టు 50% పరిమితి ఉంది కదా, అప్పుడు ఎక్సీడ్ అవుతున్నట్టు కదా. అది ఉంది, ఎట్లా హామీ ఇచ్చారు అంటున్నాను. ఇప్పుడు హామీ మీరు ఇస్తారు, బీజేపీ వాళ్ళు అడుగుతుంటారు హామీ అమలు చేస్తాను, చట్టం చేస్తావా చేయమని. చట్టం చేయొచ్చు, అది కూడా చెప్తున్నాను, చిత్తశుద్ధితో చట్టం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనొద్దు, తెలంగాణ ప్రభుత్వం మొన్న బీసీ కులగణన చేసింది కదా, అది నిజంగా దేశానికి ఆలస్యమైంది. తప్పనిసరి మోడీ మెడల్ మంచుల తర్వాత సంగతి, భాష ఏదైనా కానీ మొత్తం మీద మొన్నటి దాకా కులగణన వద్దన్న వాడు వాళ్ళ కులగణన మేము జనాభా లెక్కలు చేస్తామని కాడికి వచ్చిండు. అది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం అంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం విజయం, కాంగ్రెస్ పార్టీ విజయం. కానీ ఇక్కడ కులగణన వాడు చేసేదాకా అసలు ఈ కులగణన కానీ జనగణన ఎవరు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. సుప్రీంకోర్టు 2008 స్పష్టంగా తీర్పిచ్చిందమ్మా. ఏమనంటే మీరు రాష్ట్రాలు లెక్కలు చేసుకోవచ్చు, కేవలం ప్రణాళికలు రచించుకోవడానికి తప్ప రిజర్వేషన్లకి పనికి రాదు. అంటే కులగణన కానీ జనగణన కానీ ఎవరు చేయాలి, కేంద్ర ప్రభుత్వమే చట్టబద్ధత ఉన్నది అని చెప్పింది క్లియర్ గా. మీరు చేసుకుంటే మీ ప్రణాళిక రచించుకోవడానికి, మీ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఇంతవరకే పనికి వస్తుందా. కానీ బీహార్లో చేసినారు, ఇప్పుడు వాళ్ళ కర్ణాటకలో మళ్ళీ వివాదం ఉంది. 2015లో చేసిన ఆ కులగణన పోతుంది, మళ్ళీ కొత్తగా కమిషన్ వేసి, నిన్ననే కమిషన్ వేసింది కర్ణాటక. నేను బెంగళూరులో ఉన్నాను ఇప్పుడు, కర్ణాటక రాజకీయాలు ఫాలో అవుతున్నాను. కర్ణాటకలో మళ్ళీ నిన్న కమిషన్ వేసింది, డెడికేటెడ్ కమిషన్ వేసింది. అంటే కర్ణాటక బీహార్ లెక్కలు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తప్పేం చేసిందంటే, ఈ బీసీ కులగణన చేసేటప్పుడు అంటే మొత్తం కులగణనలో బీసీలను 2 వర్గాలు విభజించింది. ఇప్పటిదాకా ఆచార్య గారు అన్నట్టు బీసీలో దూదేకుల,
సాకలి, మంగలి, హజాట్ అంటారు. ఆ వృత్తుల వాళ్ళందరూ ఆల్రెడీ బీసీలో ఉన్నారమ్మా. ఇప్పుడు ఏవైతే బీసీలో ఉన్నాయో ఆ కులాలన్నీ ముస్లిం కులాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఏం చేసిందంటే 46% మాత్రమే ఒరిజినల్ బీసీలు ఉన్నారు, హిందూ బీసీలని, ముస్లిం బీసీలని 2 చేసిండ్రు. అది పెద్ద పెద్ద సమస్య. లీగల్ గా చెల్లకండి. ఎందుకంటే ఎందుకు చెల్లదంటే నిజంగా బీసీ జనాభా తక్కువైందని వీళ్ళు కొట్లాడుతున్నారు కదా, 2 కలిపితే 56% కదా, కాదా 56% వస్తుంది. కానీ వీళ్ళు చేసిన పని ముస్లిం బీసీలు హిందూ బీసీలు అంటే క్రిస్టియన్ బీసీలు అయిపోతారు. క్రిస్టియన్ బీసీలు ఎట్లా ఉంటారో చెప్తాను నేను. ఇప్పుడు ఎస్సీ వాళ్ళు క్రిస్టియన్ మతం మారగానే ఆటోమేటిక్ బీసీ అయిపోతారు. మరి ముస్లిం బీసీలు క్రిస్టియన్ బీసీలు ఉంటారు, వాళ్ళ సంగతి ఏంటి? కానీ ఇక్కడ ఏమైందంటే ఏదో ఏదో ఏం చేస్తున్నాం ముస్లింలే కానీ దాని మీద కొంచెం చిన్న తప్పు. మరి సలహాదారులు తప్పు చేసినరా ఎవరేం చేసినా తెలియదు కానీ 10% ముస్లింలు బీసీలు ఉన్నారని, 46% ఏమో ఎస్సీలు ఉన్నారని తెలిసేసింది. ఇక్కడ వస్తుంది సమస్య. రెండోది ఏమైందంటే అన్ని పార్టీలు, తెలంగాణలో ఉన్న 3 పార్టీలు బీఆర్ఎస్ తో సహా ప్రతినిధి లేకపోయినా ఈ 2 జాతీయ పార్టీలు, బీఆర్ఎస్ కూడా ఏం చేస్తుందంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఒకరినొకటి పేర్చుకుంటున్నారు. చేస్తున్న పని అది. ఇలా పాపని తాళకిడుకోడు. నిజంగా 100 బీసీల మీద ప్రేమ ఉంది కదా, అందరూ శాఖాహారులే. ఎందుకు రైలుగంప మాయమవుతుంది, ఎందుకు రిజర్వేషన్ అమలు అయితే లేవు అంటే సాంకేతికంగా 3 లోపాలు ఉన్నాయి అంటున్నాడు. ఏబిసి ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. అయ్యా ఫస్ట్ ఏంది అంటే లీగలైజ్ చేయడం, అంటే చట్టసభలలో అంటే పార్లమెంట్ లో చట్టం పాస్ కావాలి, ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెంచాలి. ఇది రాజమార్గం. ఇది కాకపోతే ఏమన్నాడు, ఆర్డినెన్స్ ద్వారా మేము చేస్తామన్నాడు. 2వ మార్గం. 3వ మార్గం ఏంది, ఈ 2 కాకపోతే ఇప్పుడు చెప్పింది కాదు, 6 నెలల కింద అసెంబ్లీలో చెప్పింది రేవంత్ రెడ్డి గారు. 3వ మార్గం మేమే 42% మేమే రిజర్వేషన్ ఇస్తాను కదా. ఈ 3 సాధ్యాసాధ్యాలు చెప్తాను. సార్ అయితే తమిళనాడులో 69% రిజర్వేషన్ ని మరి వాళ్ళు 9th షెడ్యూల్ లో పెట్టారు కదా, అక్కడ అమలైనప్పుడు ఇక్కడ రోజా గారు రాజమార్గం అదే చెప్తున్నాం. ఫస్ట్ ఏబిసిలో ఫస్ట్ మార్గం. దాంట్లో ఏం చేయొచ్చు అంటే గత మన పరిణామాలు చూద్దాం. తమిళనాడు ఏం చేశారంటే 2 సార్లు ఆర్డినెన్స్ చెల్లదంతా చెప్తున్నాను నేను. ఆర్డినెన్స్ గవర్నర్ గారు జారీ చేసినా అది రేపొద్దున కోర్టులు కొట్టేస్తాయి. గతంలో తమిళనాడులో 2 సార్లు మన కోర్టు హైకోర్టు కొట్టేసింది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు తమిళనాడు గవర్నమెంట్, అక్కడ కూడా కొట్టేశారు. 50% క్యాప్ దాడడానికి వీల్లేదు, నష్టం చేస్తున్నాను. అప్పుడు పివి నరసింహరావు గారు 93-94లో పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు భావాన్ని గౌరవించి పార్లమెంట్ లో చట్టం చేసి 9వ షెడ్యూల్ చేర్చారు. ఇప్పుడు ఇంకొక సమస్య ఉన్నది, నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ 9వ షెడ్యూల్లో చేస్తే మార్కండేయుడు కదా శివలింగాన్ని కబులించుకుంటే యమధర్మరాజు రాడేట్లో అట్లా కాదు, మేము కొరడా పట్టుకుని రెడీ ఉన్నాం. మీరు 9వ షెడ్యూల్లో చేసిన రాజ్యాంగ సమీక్షకు అది కూడా అతీతం కాదు, దాన్ని కూడా మేము సమీక్షిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది ఆ మధ్యనే. కానీ ఇప్పుడు ఏమైతే ఒకవేళ నిజంగానే యువనర్సరావు గారు నాడు చేసినట్టు 9వ షెడ్యూల్ చేర్చని రాజమార్గం ఉన్నంత సరే సుప్రీంకోర్టు కల్పించుకుంటుందా లేదా తర్వాత సంగతి. అయితే ఇప్పుడు చేయాల్సిన పని పెడితే 2 బిల్లు చేశారమ్మా. మళ్ళీ ఇందులో ఏమైంది, బీసీలలో ఎస్సీ మన ముస్లిం బీసీలు హిందూ బీసీలు ఎట్లా చేసిండ్రో ఇక్కడ కూడా 2 పొరపాట్లు ఉన్నాయి. మండల కమిషన్ గురించి లింగం యాదవ్ గారు మాట్లాడారు. గతంలో మండల కమిషన్ దేశంలో మంటలు రేపింది. ఎందుకంటే ఇది 0 సమ్ గేమ్. అంటే ఒకరు నష్టపోతే ఒకరు లాభపడతారు. మీకు రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళందరూ ఉన్నారని కోరుకుంటారు, వద్దని కోరుకుంటారు. విన్ సొల్యూషన్ కాదు, ఇద్దరు గెలిచే సొల్యూషన్ కాదు ఇది. ఇక్కడ ఏమైందంటే 27% పరిమితం కావడానికి విద్యా ఉద్యోగాల్లో లింగం యాదవ్ గారు డాక్టరేట్ ఉన్నది అని తెలుసు. 27% పరిమితం చేసిండు ఆనాడు మండల కమిషన్ ఏం చెప్పిందంటే 47.5% బీసీలు ఉన్నారు దేశంలో తేల్చింది. అప్పుడు తెలిస్తే 47% ఇవ్వాలి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆనాడు 23% ఏమో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉండే ఉద్యోగాల వాటల్లో, ఆ 23 పోగా మిగతా 27% ఈ బీసీలకు మన ఉద్యోగాలలో విద్యలో ఇచ్చారు. ఆ 27% ఇప్పటికి కూడా అమలు అవుతుంది అది. కానీ దాన్ని 42% ఇస్తామన్నారు. ఇప్పుడు ఉద్యోగ వర్గాలు నిరుద్యోగులు ఆశలు రేపారు. ఇప్పుడు ఏమైందంటే అది మొదటికే మోసం వస్తారు. ఆ బిల్లు ఒకటి పంపారు, అది దేశంలో సాధ్యం కాదు. ఎందుకంటే ఇతరులు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 27% మిగులుతుంది, అది సాధ్యం కాదు. 2వ బిల్లు ఏంటంటే కేంద్రం పంపిన బిల్లు ఒక్క నిమిషం ముగిస్తాను. కేంద్రం పంపిన బిల్లు ఇంకోటి ఏంటంటే స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ల కోసం 42% అన్నారు. అది ఎందుకు సాధ్యం అని చెప్తాను. అక్కడనేమో చట్టం చేసి పార్లమెంటు 9వ షెడ్యూల్ పెడితే సాధ్యమవుతుంది. వాళ్ళు చేయమని కట్టినట్టు మీరు ముస్లిం బీసీలు వేరే హిందూ బీసీలు చూపించారు కనుక ఇక్కడనేమో సంతకం పెట్టేది బీజేపీ కాదు, ఇక్కడనేమో ఏకగ్రీవ తీర్మానం చేశారు బ్యాక్లో ఓట్లు కావాలి, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం. అక్కడికి పోతే ఏమంటున్నారు, మీరు బీసీలను ముస్లింలు వేరే హిందువులు వేరే చూపించాక మేము సస్యం ఇలా అంటున్నాం. కేంద్ర జాతీయ అధ్యక్షుడే కాదు ఆచార్య గారు, మీకు తెలుసు కదా, రాష్ట్ర అధ్యక్షుడు నిన్న మాట్లాడింది కదా రామచంద్రరావు గారు కూడా, అది సాధ్యం కాదన్నారు కదా. ఆయన తెలియక మాట్లాడింది అంటే తెలిసే కదా ఇప్పుడు నేను మాట్లాడింది. నేను కూడా అదే అంటున్నాను, రామచంద్రరావు గారు వ్యాఖ్యలు వెనక తీసుకోవడం రామచంద్రరావు గారు యాజ్ అడ్వకేట్ గా కరెక్ట్ చెప్పింది అంటున్నాను నేను. అక్కడ జరిగింది ఏంటంటే ఈ 2 బిల్లులు పాస్ కావు. ఇంకోటి ఆర్డినెన్స్
ఆర్డినెన్స్ వచ్చిందంతా పనిచేసిండు. బీసీలు పోయి ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేస్తుండ్రు. నేనన్నా ఎందుకు చేసుకుంటారు, ఆర్డినెన్స్ ఇంకా రాలే కదా అన్న. ఆర్డినెన్స్ గవర్నర్ గారు పరిశీలించి మొన్న లోకల్ గా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ గారిని పిలిచారు. ఆయన ఏమన్నారు, ప్రభుత్వం ఏం చెప్తారు అది చెప్తారు, ప్రభుత్వానికి సలహా ఇచ్చింది ఆయనే కనుక అది కరెక్టే బాగుంది. నేను అడ్వకేట్ అక్కడ ఉంటే కూడా అదే పని చేస్తాను. కానీ ఆయన ఇతరుల సహా తీసుకుంటే వాళ్ళు ఏమన్నారు, ఇది చెల్లదు, మీరు ఆర్డినెన్స్ జారీ చేస్తే తమిళనాడు పరిస్థితి వస్తుంది, మీరు ఆర్డినెన్స్ కొట్టేస్తే కోర్టు అన్నారు. దానికి ఇప్పుడు ఆర్డినెన్స్ ఏం చేసిందంటే గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వంలో సలహాదారులకు పంపిండి. ఇప్పుడు అక్కడ అడ్వకేట్ జనరల్ పంపి ఇది సాధ్యమవుతుందా కాదా ఆర్డినెన్స్ అన్నారు. ఆర్డినెన్స్ అక్కడే ఉన్నది. నిన్ననే మాటలు చూడడానికి లేకపోతున్నాయి. ఇవాళ ఎవరికి అవగాహన ఇస్తున్నారు, 5 గంటల పార్లమెంట్ లో కాంగ్రెస్ సభ్యులకి అవగాహన సదస్సు పెట్టిండ్రు. ఇది ఏమంటున్నాడు. మూడవది కూడా అయితే ఇది ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది మూడో మార్గం వస్తుంది. ఏపీసీలో సి అమలు అవుతుంది. 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు 22% ఉంటాయి. మిగతావి లీగల్ కి చెల్లాయమ్మా. ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా బీసీలకి ఇవ్వచ్చు. కానీ మిగతా పార్టీలకు ఏం పట్టిందని ఇస్తారు వాళ్ళు, అంటే రెడ్డిని పెడతారు, వేరే వాళ్ళు పెడతారు, పెట్టడానికి అవకాశం ఉంటది కనుక మూడో మార్గంలో మేము కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన 42% అమలు చేస్తామని దాని మీద ధైర్యంగా పోతే మూడోది చెల్లుతుంది. మిగతా ఆర్డినెన్స్ చెల్లదు. రేపు లీగల్ గా చట్టం కూడా చేయకపోతే చట్టం